ఓం నమ శివాయ. ఈ రోజు శ్రీశైలం దర్శనం టికెట్స్ ఆన్లైన్ లో ఎలా బుక్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా శ్రీశైలం అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి అందులో ఫస్ట్ లింక్ క్లిక్ చేయాలి. చేసిన తర్వాత పైన కనిపిస్తున్న ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి అండ్ పాస్వర్డ్ కూడా ఎంటర్ చేసుకోవాలి. ఈ మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ ఏంటంటే ముందుగా మనం సైన్ ఇన్ కోసం క్రియేట్ చేసుకొని ఉంచుకోవాలి. ఆ మొబైల్ నెంబర్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత సైన్ ఇన్ చేయాలి. ఇక్కడ మనకి సేవాస్ అండ్ దర్శనం, అకామిడేషన్, డొనేషన్స్ అండ్ అలానే పబ్లికేషన్స్ ఇవి 4 కనిపిస్తున్నాయి కదా. సో మనం దర్శనం కోసం కదా చూస్తున్నాము. సో మనం ఏంటంటే ఇప్పుడు సేవాస్ అండ్ దర్శనం అక్కడ బుక్ నౌ ఉంది కదా, అది క్లిక్ చేసుకోవాలి. తర్వాత మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దర్శనమ్స్, సేవస్ ఇవన్నీ కనిపిస్తాయి. దర్శన, ప్రత్యక్ష సేవ అండ్ పరోక్ష సేవ. ఇందులో మనం కావలసింది దర్శనం కాబట్టి మళ్ళీ దర్శనం దగ్గర ఉన్న బుక్ నౌ అనేది క్లిక్ చేసుకోవాలి. తర్వాత మనకి ఇక్కడ అతి శీఘ్ర దర్శన్, కేశకాండన, లడ్డూ ప్రసాదం, శీఘ్ర దర్శనం, స్పర్శ దర్శనం ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది. మనం బుక్ చేసుకునే దాన్ని బట్టి మనం మనీ అనేది పే చేయాల్సి ఉంటుంది. స్పర్శ దర్శనానికి వచ్చేసి 500. అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత డేట్ మనం ఎప్పుడైతే వెళ్దాం అనుకుంటున్నామో ఆ డేట్ ఎంటర్ చేసుకోవాలి. తరువాత నెంబర్ ఆఫ్ పర్సన్స్, ఒక్కసారికి ఒక్కరు మాత్రమే వెళ్ళడానికి ఉంటుంది. సో ఒకటే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మొబైల్ నెంబర్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. తరువాత నేమ్ ఎంటర్ చేయాలి. ఆధార్ కార్డులో ఎలా ఉందో అలా నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసిన తర్వాత మనం ఇక్కడ జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. జెండర్ సెలెక్ట్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఐడి ప్రూఫ్ అనేది ఇవ్వాలి. ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఆధార్ ఇస్తున్నాను. ఆధార్ ఎంటర్ చేసిన తర్వాత పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి కన్ఫర్మ్ బుకింగ్ అనేది కనిపిస్తుంది. తరువాత మన డీటెయిల్స్ కరెక్టో లేదో చెక్ చేసుకొని ప్రొసీడ్ టు పేమెంట్ క్లిక్ చేసుకొని మనకు నచ్చిన విధంగా పేమెంట్ చేసుకోవచ్చు.